అందుకే నేను మా మంత్రి గారితో మా CCLA కమిషనర్ గారితో కూర్చొని మొత్తం అధ్యయనం చేశాం. అధ్యయనం చేసిన తర్వాత నేను 26వ సంవత్సరం ఒక్క సంవత్సరం టైం తీసుకుంటున్నాను. సర్వే చేయాలి, సర్వే చేసి బౌండరీలు ఫిక్స్ చేయాలి, మీ ముందర చేయాలి, మళ్ళా దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే ఇక్కడెక్కడో కర్నూలులోనూ అమరావతిలో ప్రింటింగ్ మిషన్ లేదు. కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అదేవిధంగా దీనికి సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి రాబోయే రోజుల్లో ఎవ్వడు కూడా మీ రికార్డు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇవ్వాలని నిర్ణయం చేశాం. అది అయిన తర్వాత మళ్ళీ తారుమారు చేస్తారని QR కోడ్ తీసుకొచ్చాను. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నీ భూమి నీ పేరుతో ఉందా లేదా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి నీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో QR కోడ్ కొడితే అది చూపిస్తే ఆటోమేటిక్గా ఉండే రికార్డు వస్తాయి. రికార్డులో ఎక్కడే సెంట్రల్ ఆఫీస్లో ఉండే రికార్డు క్లౌడ్లో ఉంటుంది, అది వస్తుంది. దానివల్ల ఎవ్వరు కూడా మీ రికార్డు తారుమారు చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇంకొక స్టెప్కు పోయాను, బ్యాక్ ఎండ్. అక్కడుండే కంప్యూటర్లో పోయినసారి జరిగింది రాజకీయ కారణాల వల్ల వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీ ఆస్తిని వాళ్ళ ఆస్తిగా రాసేసుకోవడం, మీ ఆస్తిని గవర్నమెంట్ ఆస్తిగా మార్చేయడం, ఇవన్నీ జరిగాయి. అడిగితే బ్యాక్ రికార్డు కూడా లేదు. ఎప్పుడైనా ఒక నిర్ణయం చేస్తే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈరోజు మీరు మాట్లాడారు, మేము మా పూర్వీకుల నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయని. అందుకే అవి కూడా లేకుండా చేశారు. నేను అందుకే ఆలోచించి ఈరోజు తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే లేటెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్. ఆ బ్లాక్ చైన్లో పెడితే ఏ MRO తప్పు చేసినా, ఏ RDO తప్పు చేసినా, ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ తప్పు చేసినా ఇమ్మీడియట్గా గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, మీకు ఇచ్చిన భూమి ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.